కానీ ప్రభుత్వం స్పందించిన తర్వాత ప్రజలు ఆ రకంగా స్పందించకూడదు అనేది నా యొక్క వాదన. ఇకపోతే సాక్షి ఆఫీసును తగలబెట్టారన్నారు, అది తగలబెడుతుంది జరగలేదు. అది పక్కన ఉన్న వేరే గోడౌన్ తగలబెడితే దానిపైన సాక్షి కార్యాలయం ఉంటే దీన్ని వాళ్ళు ఆపాదించుకున్నారు. దాన్ని పోలీసులు విశ్లేషించి కూడా చక్కగా చెప్పారు విచారణ చేసి. కాబట్టి సాక్షి ఆఫీసు తగలబెడుతుందా, అయితే సాక్షి ఆఫీస్ కాంపౌండ్ బయట దాడులు జరిగినాయి, ఆ పేరున్న వాటిని తొలగించారు అని మనం వీడియోలో చూసాం. అది కూడా చేయకూడదు అనేది నా వాదన. ఎందుకంటే ఇది జగన్ వేసిన ట్రాప్. ఈ ట్రాప్ లో వాళ్ళు పడుతున్నారు. జగన్ కావాల్సింది రాష్ట్రం శాంతి భద్రతలు విఫలమైనని ప్రపంచానికి చూపించాలి. ఏమంటే వచ్చాడు, రైతులు పరామర్శకు వచ్చాడు. మా పవన్ కళ్యాణ్ గారు కూడా రైతు పరామర్శకు వెళ్ళాడు. గిట్టుబాటు ధరలు రానప్పుడు, రైతు కష్టపడినప్పుడు, నష్టపోయినప్పుడు నివారణ అంతకుముందు తర్వాత విజువల్ చూడండి సార్. అది సాక్షి ఆఫీస్ కాదంటారా? అది గోడౌన్. సాక్షి ఆఫీస్ కింద ఉన్న గోడౌన్, అది సాక్షి ఆఫీస్ కార్యాలయం పైన ఉంది ఫర్నిచర్ గోడౌన్. కింద ఉన్నది ఫర్నిచర్ గోడౌన్. మీరు పోలీసు వాళ్ళు స్పష్టమైన వివరించారు. రెండోది అసలు అక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం ఫర్నిచర్ గోడౌన్ దగ్ధం చేయడానికే వెళ్ళుంటారంటారా? సాక్షి కోసం వెళ్ళి ఆందోళన చేసే వ్యక్తులు కాకతాళీయంగా అదే సమయంలో ఆ దారిలో వెళ్ళటం, దారి ఫోటోలు తీసేస్తే వాళ్ళు చేయలేదని చెప్తున్నారు. అప్పటికే ఆ కార్యాలయం తగలబడుతుంది, ఫర్నిచర్ కార్యాలయం. సో అంటే అది వాంటెడ్ గా ఫర్నిచర్ కార్యాలయం మీద ఎవరో అక్కస్తోటి కక్షతోటి చేసి ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. షార్ట్ సర్క్యూట్ అనే మాట బయటికి రాలేదు కదా సార్? వస్తుందా సార్? మీరు అంటే క్షణాల్లో ఏది విషయాలు బయటకు రాదు. క్షణం కాదు, వన్ డే అయిపోయింది కదా. వన్ డే అయిపోయింది కదా, ఇప్పటికి వచ్చేయాలి కదా. వన్ డే అయిపోయింది కదా సార్. కొన్ని సంస్థలు విచారణ చెయ్యాలా, అదంతా అక్కడ ఇదైన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు రావాలా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు రావాలా, వాళ్ళందరూ వాళ్ళ విచారణ వాళ్ళు చేసి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వాలా. ఏది కూడా మీకు క్షణాల్లో రాదు. మన సోషల్ మీడియాలో వీడియోలో సార్ నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి లోకేష్ గారు అంటే పొదిలి దాని మీద ఆయన ట్వీట్ చేశారండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద దాడి చేయించారు అనేది పద్ధతిలో. అనిత గారు కూడా, హోంమంత్రి అనిత గారు కూడా యాజ్ ఇట్ ఈస్ ఆవిడ కూడా అదే పద్ధతిలో ట్వీట్ చేశారు. నాకు ఈ దాడి ఘటనలో నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి సార్. దెబ్బతిన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న మహిళలోనూ పోలీసులే ఉన్నారు, కానీ వైసీపీ కార్యకర్తల్లో ఒక్కడికి గాయాలు కాలేదండి. సో ఆయన ప్రత్యక్ష సాక్షి అక్కడే ఉన్నాడు సార్. ప్రత్యక్ష సాక్షి కొమ్మూరి కనకారావు గారు అక్కడే ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు ఏమంటే ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు, మీకు ఇంకా వేరే పని పాట లేదా కొమ్మూరి కనకారావు గారు? సార్ ఈరోజు